1000 కేజీల బంగారాన్ని కరిగించిన గుళ్ళు ఎందుకో తెలుసా? అదే విషయం తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ ఈ విషయాన్ని షేర్ చేయండి. తమిళనాడులోని 21 గుళ్ళలో దాదాపు 1000 కేజీల బంగారం నిరుపయోగంగా పడింది. ఆ బంగారం మొత్తం భక్తుల నుంచే కానుకలుగా వచ్చింది. అలాంటి బంగారాన్ని డబ్బులు సంపాదించే మార్గంగా మలుచుకోవడానికి ఆ 21 గుళ్ళు భావించాయి. హిందూ భక్తులు దేవుణ్ణి ఏదైనా కోరికలు కోరుకోవడం, ఆ కోరిక తీరితే కానుకలు ఇస్తానని మొక్కుకోవడం సహజం. కోరిక తీరగానే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కానుకలు ఇస్తూ ఉంటారు. వాటిలో బంగారు ఆభరణాలు కూడా ఉంటుంటాయి. భక్తులు కానుకగా ఇచ్చిన బంగారం ఆభరణాలను కొన్ని గుళ్ళు బ్యాంకులో పెట్టేస్తున్నాయి. మరికొన్ని గుళ్ళు మాత్రం అవి ఎలాంటి ఉపయోగం లేకుండా పడి ఉన్నాయి. అలా నిరుపయోగంగా పడి ఉన్న బంగారంతో అద్భుతం చేయడానికి తమిళనాడులోని కొన్ని గుళ్ళు పూనుకున్నాయి. ఆ బంగారం మొత్తాన్ని కరిగించేశాయి. 24 క్యారెట్ల బంగారం కడ్డీలుగా తయారు చేసి కరిగించిన బంగారాన్ని బ్యాంక్ స్కీమ్లో పెట్టేశాయి. తమిళనాడులో 21 గుళ్ళలో దాదాపు 1000 కేజీల బంగారం నిరుపయోగంగా పడింది. ఆ బంగారం మొత్తం భక్తుల నుంచి కానుకలుగా వచ్చింది. అలాంటి బంగారాన్ని డబ్బులు సంపాదించే మార్గంగా మలుచుకొని 21 గుళ్ళు భావించాయి. ఈ నేపథ్యంలో 10,74,123.488 గ్రాములుగా బంగారాన్ని సేకరించారు. ఈ మొత్తాన్ని ముంబై తీసుకెళ్లి అక్కడ ప్రభుత్వం మింట్లో కరిగించాయి. కరిగించిన బంగారం ఆభరణాలను 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు బారులుగా మార్చాయి. వాటిని భారతీయ స్టేట్ బ్యాంక్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో కింద డిపాజిట్ చేశాయి. తద్వారా వచ్చే ఆదాయాన్ని గుళ్ళ అభివృద్ధికి ఉపయోగించనున్నారు. స్టేట్ బ్యాంక్ గోల్డ్ స్కీమ్ కింద 1000 కేజీల బంగారానికి గాను ప్రతి ఏటా 17,81,00,000 రూపాయల వడ్డీ వస్తుంది. ఈ విషయంలోనూ హిందూ రిలీజియన్స్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ మినిస్టర్ పీకే శేఖర్ బాబు అసెంబ్లీ వేదికగా తెలియజేశారు. మార్చి 31వ తేదీ వరకు ఆ బంగారాన్ని సేకరించినట్లు తెలిపారు. 1000 కేజీల బంగారంలో సమయపురం అరుల్మిగు మరియమ్మన్ గుడి నుంచి ఎక్కువగా బంగారం వచ్చిందని అన్నారు. ఆ ఒక్క గుడి నుంచే 424.26 కేజీల బంగారం సేకరించినట్లు తెలియజేశారు.